ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఒక్కసారి ఆలోచించండి, మీరు మీ నార్మల్ లైఫ్లో ఉంటూ ఒక్కసారిగా మీ చుట్టూ ఉన్న వాళ్ళు కనిపించకుండా పోతే. అవును, ఇది మూవీ కాదు, నిజంగా జరగబోయే సంఘటన. ఈరోజు ర్యాప్చర్, క్యాచింగ్ ద వే గురించి తెలుసుకుందాం. మనం సిద్ధంగా ఉన్నామా? చాలా మంది ర్యాప్చర్ అనే వర్డ్ వింటారు, బట్ యాక్చువల్ దాని మీనింగ్ ఏమిటో క్లారిటీ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ర్యాప్చర్ అంటే ఎత్తబడుట. బైబిల్ ప్రకారం ఒక రోజు యేసుక్రీస్తు తనను నమ్మిన వారిని ఒక క్షణంలో తన దగ్గరకు తీసుకువెళ్తాడు. దట్ మీన్స్ వన్ మూమెంట్ వీఆర్ హియర్, నెక్స్ట్ మూమెంట్ వీఆర్ విత్ ద లార్డ్. ఇది ఫియర్ మెసేజ్ కాదు, ఇది హోప్ మెసేజ్. ఈ రోజు మనం చాలా మంది మాట్లాడుకున్న ఒక ముఖ్యమైన విషయం ర్యాప్చర్ లేదా క్యాచింగ్ అవే గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. బైబిల్లో 1 దెసలోనికలు 4వ అధ్యాయము 16-17 ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు ఒక రోజు మహిమతో కనిపిస్తాడు. ఆయన భూమిపైకి వెంటనే దిగడు, కానీ ఆకాశంలో ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో ఒక గొప్ప శబ్దం, దేవుని బూరధ్వని వినిపిస్తుంది. ఆ బూరధ్వని వినిపించినప్పుడు క్రీస్తులో చనిపోయిన వారు ముందుగా లేస్తారు. తర్వాత జీవించి ఉన్న విశ్వాసులు ఒక క్షణంలో మార్పు పొందుతారు. ఈ మార్పు అంటే మన శరీరం మరణము లేని మహిమగల శరీరంగా మారుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి మేఘాలలోకి ఎత్తుకొని ప్రభువుని ఎదుర్కొంటారు. ఇదే క్యాచింగ్ అవే లేదా ర్యాప్చర్ అని పిలువబడుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంఘటనలో యేసు భూమిపైకి రావడం కాదు, కానీ విశ్వాసులు ఆయనను కలిసేందుకు పైకి ఎత్తబడడం. ఆ తర్వాత వారు ఎల్లప్పుడూ ప్రభుతో ఉంటారు. అయితే ఒక క్లారిఫికేషన్, ఈ బూరధ్వని ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 7 బూరధ్వనుల్లో ఒకటే అని బైబిల్ స్పష్టంగా చెప్పదు. అందుకే క్రైస్తవులలో ఈ విషయంపై వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీన్ని చివరి కాలంలో జరిగే సంఘటనగా చూస్తారు, మరికొందరు దీనిని 2వ రాకల భాగంగా అర్థం చేసుకుంటారు. కానీ మనకు స్పష్టంగా తెలిసిన సత్యం ఏమిటంటే యేసు మళ్లీ వస్తాడు. ఆయనను విశ్వసించిన వారు ఆయనతో ఎప్పటికీ ఉంటారు. అందుకే మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడు ఆ రోజు వస్తుందో మనకు తెలియదు, కానీ మనం సిద్ధంగా ఉండాలి, విశ్వాసంలో నిలబడాలి మరియు ప్రభువుతో నడవాలి. ఎందుకంటే ఒక రోజు మనం ఆయనను ముఖాముఖిగా కలుస్తాము. చాలా మందికి తెలియని ఒక విషయం, హిడెన్ ట్రూత్. ర్యాప్చర్ అనేది సెకండ్ కమింగ్ తో సేమ్ కాదు. ర్యాప్చర్ లో యేసు మేఘాలలో వస్తాడు, విశ్వాసులను తీసుకుపోతాడు. సెకండ్ కమింగ్ లో యేసు భూమిపైకి వచ్చి ప్రపంచానికి తీర్పు తీరుస్తాడు. ఇవి 2 సెపరేట్ ఈవెంట్స్ అని చాలా బైబిల్ స్కాలర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. Praise the Lord. Stay tuned for more videos to know about the 7 trumpets from the book of Revelation.